ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ సత్యప్రేమలత గారు. వారు రిటైర్డ్ LFLHM గారు. వారు మార్కాపురం ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు. వారి 71st బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని వారు స్పాన్సర్ చేశారు. వారి పెద్ద కుమారుడు ఇమాన్యుయల్ రాజు గారు, వారికి ఒక మగ సంతానం కలుగునట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. సత్యప్రేమలత గారి ఆరోగ్యం కొరకు, తనకి మంచి ఆయుష్ కొరకు ప్రార్థించమన్నారు. వారి కుమార్తెలు స్వరూప రాణి గారు, సుమధుర వాణి గారు కొరకై ఆరోగ్యం కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారి చిన్న కుమారుడు రాజేష్ ఆరోగ్యం కొరకై ప్రార్థించమన్నారు. వారి కుటుంబంలో వారి బిడ్డల యొక్క క్షేమం కొరకై, మన్వరాండ్రు శాండీ, నిస్సీ, ఫ్రాన్సీ, హ్యాన్సీ కొరకై, వీరు చదువుల కొరకై వారి మంచి ఆరోగ్యము, దేవుడి యొక్క కాపుదల, వారు ఆత్మీయంగా ఎదుగుతున్నట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. సత్య ప్రేమలత గారు మా యేసు అనుచరుల పరిచర్యని ఎంతగానో ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మా ప్రియులు, ఆప్తులు, దేవుడు వారికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని, వారికి ఆ మంచి ఆయుష్ని అనుగ్రహించి వారి కుమారులను, కూతురులను దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. వారి మనవరాళ్లను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, ఆయన నీ నైవేద్యములన్నిటిను జ్ఞాపకం చేసుకొనుగాక. కీర్తనలు 20వ అధ్యాయం 3వ చరణం, The Lord remember all thy offerings and accept thy burnt offerings. దేవుడు వారి జీవితాల్లో చేసిన ప్రతి ప్రార్థన అవసరతని నిండుగా మెండుగా దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని దేవుడు నెరవేర్చి సత్యప్రేమలత గారిని ఇంకా దీవించి అనేకులకి, ప్రాముఖ్యంగా యేసు అనుచరుల పరిచర్యకి ఆశీర్వాదకరంగా ఉంచినందుకు దేవుడు వారిని నిండుగా మెండుగా దీవించి, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహిస్తున్నందుకు, ఈ రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినేటట్టు చేసినందుకు దేవుడు సత్యప్రేమలత గారిని దీవించి మరొకసారి తనకి జన్మదిన శుభాకాంక్షలు యేసు అనుచరుల కుటుంబ తరపున తెలియజేస్తూ వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఏ ప్రేమ? నిష్కపటమైన సహోదర ప్రేమ. రామానికి స్తోత్రం. చదవండమ్మా. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని నామానికి స్తోత్రం. ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యం ఇక్కడ మీరు గమనించాలి. రాహాబు అనే వేశ్య యొక్క అందము తనది ఒక పువ్వు లాంటిది, అది ఎప్పటికైనా రాలిపోవలసింది. మన జీవితం ఒక గడ్డి లాంటిది, ఎప్పుడైనా అది ఎండిపోవలసింది. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట, మీరు ఒకరిని ఒకరు ఒక సిన్సియర్ లవ్తో మీరు ప్రేమించాలి, ఒక పరిశుద్ధమైన ప్రేమతో మీరు ప్రేమించాలి, ఎంతో ఆధ్యాత్మికమైన జీవితంతో మనం ప్రేమించాలి అనే విధంగా అక్కడ రాయబడ్డది. ఎందుకు అనగా మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయులుగా జీవిస్తామో మనం రక్షింపబడ్డాం. దేవుడి యందు విశ్వాసంతో మనం జీవిస్తే మనం పవిత్రపరచబడతాము అనే వాక్యం ఇక్కడ రాయబడ్డది. మీరు గమనిస్తే రాహాబు జీవితంలో వేగురు వారికి తన ఇద్దరికి ద్వారాలు తెరిచింది. దేవుని వాక్యం తను వినింది. దేవుడు వాక్యం తను విని ఈ పత్రిక పాఠంలో చదివినట్టు అక్కడ వేగురువారు అన్న మాట, అయ్యా మీరు తిరిగి వస్తారు, మీరు తిరిగి వచ్చినప్పుడు ఆ వారేగురువారు అన్న మాట, మీ తల్లి, మీ తండ్రి, మీ తోబుట్టులు, మీ కుటుంబ సభ్యులు మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబంని మేము రక్షిస్తాం. మీరందరూ కలిసి ఒక ఇంట్లో లేకపోయి మీ కుటుంబ సభ్యులకి ఏమైనా అయితే మాది బాధ్యత కాదని ఎంతో క్లియర్గా మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చదువుతాం. ఇప్పుడు ఒక వేశ్యకు ఒక ఛాలెంజ్, ఎందుకనగా తన సొంత ఇంటి వారికి వెళ్ళి దేవుని సువార్త చెప్పాలి. ఈ వేశ్య తన సొంత ఇంటి వారికి వెళ్ళి ఒక సువార్త చెప్పాలి. ఒక పాపురాలుగా జీవిస్తున్న స్త్రీ, ఒక పాపంలో జీవిస్తున్న స్త్రీ, ఒక పాపాన్ని బట్టి తన జీవిత విధానాన్ని, తన జీవితాన్ని పోషించుకుంటున్న ఒక స్త్రీ తన తల్లి, తన తండ్రి, తన తోబుట్టుల దగ్గరికి వెళ్ళి, నేను పలానాది విన్నాను, ఆ విన్న వాక్యంలో తగ్గట్టు మన జీవితాలు ఉండాలి, మనమందరము ఈ గదిలో ఉండాలి, ఆ వేగురువారు తిరిగి వస్తారు, తిరిగి వచ్చినప్పుడు మనము కానీ ఈ గదిలో ఉంటే మనం రక్షింపబడతాము అని చెప్పి ఒక వేశ్య చెప్పాలి. ఆ వేశ్యకి తన తల్లిదండ్రులు కానీ తన తోబుట్టులు కానీ అడిగే మొట్టమొదటి ప్రశ్న, వారు ఎప్పుడు వస్తారు అనే మాట రాయబడలేదు. మీరు ఆ 2వ అధ్యాయాన్ని మీరు గ్రహిస్తే
ఆ వేగురు వారు మేము వస్తాము అనే మాట చెప్పారు, కానీ వారంలో వస్తారా, 10 రోజుల్లో వస్తారా, 1 నెలలో వస్తారా, 1 సంవత్సరంలో వస్తారా అనే మాట రాయబడలేదు. కానీ వస్తానన్న దేవుడు రాక మానునా, వస్తానన్న దేవుడు రాక మానునా. మీరు గమనిస్తే సువార్త, ఈ సువార్త ఎవరికైనా చెప్పవచ్చు, ఈ సువార్త సర్వలోకానికి వెళ్ళి చెప్పవచ్చు. కానీ ఈ సువార్త మన ఇంట్లో వారికి చెప్పడమే చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. మేము సువార్త ఎక్కడికైనా చెప్పగలుగుతాం, ఏ ప్రాంతాల్లోనైనా చెప్పగలుగుతాము, ఎక్కడైనా ఎదుర్కోగలుగుతాం, ఎవరినైనా ఎదుర్కోగలుగుతాం, ఎవరికైనా సువార్త రక్షణలో మేము మార్చగలుగుతాం. మా నాన్నగారు ప్రభునందు నిద్రించాక చాలామంది ఫోన్స్ చేసి సాక్ష్యాలు చెప్తున్నారు. దాంట్లో ఒక సజీవ సాక్ష్యంగా నేనున్నాను. మా నాన్నగారి దగ్గరికి 1992, 93 ఆ సమయంలో కర్ఫ్యూ ఉంది. మన భారతదేశం అంతా కర్ఫ్యూ. అయోధ్యలో కొట్లాటలు జరుగుతున్నాయి. అయోధ్యలో కొట్లాటలు జరుగుతున్న సమయంలో కర్ఫ్యూ ఉంది. కర్ఫ్యూ ఉన్న సమయంలో ఆ కాలంలో కేవలం ల్యాండ్లైన్ తప్ప ఏది ఉండేది కాదు, కేవలం ల్యాండ్లైన్ తప్ప ఏది ఉండేది కాదు. సో ఆ ఇంట్లో ఒక ఫోన్ ఉంది అని అంటే అబ్బో అన్న ఒక రోజులు, అబ్బో ఒక ఫోన్ ఉంది అంటే రోజులు. మేము చిన్నవారంగా ఉన్నప్పుడు ఆ ఫోన్ మేము ఎత్తుకోవాలి అంటే నేను కానీ, మా అన్నయ్యలు కానీ, మా అక్కయ్యలు కానీ పరిగెత్తేవారం. ఎవరు ఫోన్ ఎత్తాలి, రింగ్ అయిందని. మేము ఫోన్ రింగ్ అయింది, ఎత్తాక వెత్తినప్పుడు ఒక మాట ఏది వచ్చింది అని అంటే, ఒక నక్సలైట్ ఫోన్ చేశాడు. ఒక నక్సలైట్, నేను సాక్ష్యం దానికి దేవుడి సన్నిధిలో ఉండి చెప్తాను. ఒక నక్సలైట్ ఫోన్ చేశాడు. నక్సలైట్ ఫోన్ చేసి, అయ్యా మీ వాక్యాన్ని నేను రేడియోలో వింటూ వస్తున్నాను, నేను మారు మనసు పొందాను, మిమ్మల్ని ఒక్కసారి కలిసి ప్రార్థన చేయించుకోవాలి. ఆ రోజు కర్ఫ్యూ ఉన్న సమయంలో, అయ్యా నేను హైదరాబాద్లోనే ఉన్నాను అనే మాట. ఆ రోజుల్లో ఆధునిక టెక్నాలజీ ఏది లేదు. ఆ టెక్నాలజీ సమయంలో మీరు నమ్ముతారో లేదో కానీ ఆయన ముసుకేసుకొని గోడ చాటున దాచుకుంటూ మా ఇంటికి వచ్చాడు. మా మమ్మీ భయపడిపోయింది, మేము 6 సంతానం, మేము భయపడిపోయాం. డాడీ కూడా ఈ కర్ఫ్యూ నడుస్తుంది, నక్సలైట్ మన ఇంటికి వచ్చాడంటే ఏమవుతుందని అనుకున్నారు. కానీ నాన్నగారు ధైర్యంగా ఆయనను కూర్చోబెట్టి ఆయన ఎందుకు ప్రార్థించారు. ఆయన ప్రార్థన చేపించుకొని తిరిగి ఆయన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నారు. సువార్త ఎవరికైనా చెప్పవచ్చు, కానీ సువార్త సొంత ఇంట్లో చెప్పాలి అని అంటే చాలా కష్టమైన పని. ఇక్కడ ఉన్నవారు చాలామంది ఒప్పుకోవచ్చు, మనం సండే స్కూల్లో ఉంటాం, స్త్రీ సమాజాల్లో ఉంటాం, పురుషుల సమాజంలో ఉంటాం, మనం మిషనరీ పరిచర్య చేస్తాం. కానీ ఇంట్లో భార్యకి, భర్తకి, బిడ్డలకి సువార్త చెప్పాలి అని అంటే చాలా కష్టమైన పని. రాహాబు జీవితంలో కూడా అదే వచ్చింది. తనను తాను పరిశుద్ధపరచుకోవాలి. తన జీవితం, ఈ శరీరము దేవుని ఆలయము అని తను గుర్తించి తన జీవితాన్ని తను పరిశుద్ధపరచుకొని తన కుటుంబ సభ్యులకి చెప్పాలి, ఫలానా వారు వచ్చారు, దేవుని బిడ్డలుగా ఉన్న 2 వేగురు వారు వచ్చారు. నేను ఇన్ని రోజులు పాపానికి నేను ద్వారాలు తెరిచాను, కానీ దేవుని బిడ్డలు 2కి నేను ద్వారాన్ని తెరిచాను. ఏ వాక్యాన్ని అయితే నేను విన్నానో ఆ వాక్యానికి అనుగుణంగా నేను జీవించడం ప్రారంభించాను. వారు వాగ్దానం చేశారు, అమ్మా మేము తిరిగి వస్తాం, నేను తిరిగి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఈ ఇంట్లో ఉంటే మీ కుటుంబానికి ఏమి కాదు, ఆ ఇంట్లో లేకుండా వారు బయట ఉంటే మాకు బాధ్యత మాది కాదు అన్న సమయంలో ఒక వేశ్య తన కుటుంబానికి సువార్త చెప్పింది. తనను తాను పరిశుద్ధపరచుకుంది. తన జీవితంలో ఏవైతే దేవుడికి అపకీర్తి తెచ్చే విధంగా, తన జీవితంలో ఏదైతే దేవుని యొక్క విశ్వాసానికి, దేవుడి యొక్క పరిశుద్ధతకి ఆటంకంగా ఉన్నాయో అవన్నిటిని తొలగించుకుంది. హర్ లైఫ్ వాజ్ మెస్డ్ అప్. తన లైఫ్ అంతా అయోమయమైన పరిస్థితి, తన జీవితం అంతా ఎంతో బాధ కలిగిన పరిస్థితిలో ఉన్న సమయం. కానీ అసాధ్యాన్ని సాధ్యపరిచింది. తన తల్లిదండ్రులకు వెళ్ళి సువార్త చెప్పింది, తన తోబుట్టులకు వెళ్ళి సువార్త చెప్పింది. వస్తానన్న దేవుడు రాకమానునా అనే వాక్యాన్ని తను నమ్మింది. ఎప్పుడైతే తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రాగా, మీరు గమనించండి 6వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండి. 22. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్టు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశంలో వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును
ఆమె తండ్రిని, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులు, ఆమె కలిగిన వారందరినీ. మతోద్ధార పండుగలలో ఉన్నాం. మార్టిన్ లూథర్ గారు ఎంత గొప్పరు, మా సంఘ కాపరి ఎంత గొప్పరు. సంఘ సభ్యులుగా మనం జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి. నా కొరకు నా సొంత వారు ప్రార్థించకపోయినా నా సంఘ కాపరి నా కొరకు ప్రార్థిస్తారనే ఆత్మీయ ధైర్యంతో మనం జీవిస్తున్నాము. మార్టిన్ లూథర్ గారు చేసిన త్యాగం, యేసు ప్రభువారు దేవుని కుమారుడండి, ఆయనకు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి ఉంది అని చెప్పి చాలామంది దాటేస్తుంటారు. కానీ మార్టిన్ లూథర్ గారు ఎవరు? సామాన్యమైన మనుషుడు, ఒక యోరాట పోదుడుగా తను నమ్మిన సిద్ధాంతాలకి నమ్మి రక్షణ అనేది దేవుని కృపని బట్టే కలుగుతుందని ఒక నమ్మకాన్ని కలిగిన వ్యక్తి రాహాబు జీవితం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. హిజ్కియా అనే రాజు ద్వారాలు తెరిచాడు. అక్కడున్నవన్నీ అపరిశుద్ధమైనవన్నిటిని తొలగించేశాడు. అక్కడున్న అపరిశుద్ధమైనవన్నీ తొలగించి అక్కడున్న వాటిని అన్నిటినీ పరిశుద్ధపరిచాడు. ఈరోజు మన జీవితాల్లో ఒక వేశ్య తలుపులు తెరిచిందండి. 2 వేగురు వారికి తలుపులు తెరిచింది. ఆ 2 వేగురు వారు తన జీవితంలో ఎప్పుడైతే తన ప్రాణాన్ని పరణంగా పెట్టి వారిని కాపాడిందో, దేవుని వాక్యానుసారంగా తను జీవించిందో, ఆ రక్షణ సువార్తని తన కుటుంబానికి అంతటికి తెలియజేసింది. ఈరోజు మన జీవితాలు ఇక్కడ ఉన్న వారు, ఈరోజు లైవ్ చూసినా, ఎవరు చూసినా, ఎక్కడున్నా ఈ స్వరం ఎంతవరకు వినపడుతున్నా మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటున్నాము. మన కుటుంబానికి మనం సువార్త చెబుతున్నాము. మన ఊరంతా మనం సువార్త చెప్పొచ్చు, కానీ మన కుటుంబాన్ని మనం రక్షించుకునే విధంగా ఒక వేశ్య కష్టమైనది, ఒక వేశ్య అసాధ్యమైన పని చేసింది. తన కుటుంబానికి రక్షణ సువార్త చెప్పింది. మీరు గమనించాలి, ఒక వేశ్య ఇంట్లో రావాలి. తను పేరు కలిగిన వేశ్య, ఆ ప్రాంతంలో ఎరికో గోడలలో నివసించే ఆ వేశ్య ఇంట్లోకి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక తోబుట్టులు, అక్కడున్న వారు అందరికీ తను రక్షణ సువార్త చెప్పాలి అంటే ముందుగా వేశ్య రక్షణ సువార్తని నమ్మాలి. తను నమ్మింది, తన హృదయ ద్వారాలు తెరిచింది, తనను తాను పరిశుద్ధపరచుకుంది, తనను తాను పవిత్రపరచుకొని దేవుడి మార్గంలో జీవించడానికి తను నిశ్చయం చేసుకుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చూడండి, దినవృత్తాంతుల 2వ గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహం చేసి పారవేసిన ఉపకరణలన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించున్నాము, అవి యెహోవా బలిపీఠం ఎదుట నున్నవని చెప్పి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకాడ లేచి పట్టణం అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. చాలు అమ్మ, ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే they are now in front of the altar of the Lord, purified and ready to use. They are in the front of the altar, purified and ready to use. రాజైన హిజ్కియా చేసిన పని, మందిర ద్వారాలు తిరిగి తెరిచాడు. అక్కడున్న మందిరంలో ఉన్న వాటినన్నిటినీ పరిశుద్ధపరచడంతో పాటు వాటిని తిరిగి వాడడానికి దానికి అనుగుణంగా వాటిని సిద్ధపరిచాడు. మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకుంది, ద్వారాలు తెరవాలి, హృదయ ద్వారాలు తెరవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. 3వది మనం గమనిస్తే, మనము దేవుడి కొరకు జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడి కొరకు జీవించడానికి, దేవుడి కొరకు వాడబడడానికి మనము సిద్ధంగా ఉన్నామా అనేది గమనించాలి. ఒక వేశ్య సిద్ధపడింది, ఒక వేశ్య ద్వారాలు తెరిచింది, ఒక వేశ్య తన జీవితాన్ని మార్చుకుంది, పరిశుద్ధపరచుకుంది, కుటుంబాన్ని రక్షణలోకి నడిపించింది. ఒక వేశ్య తన జీవితాన్ని దేవుడి కొరకు వాడడానికి సిద్ధపడింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, Hezekiah opened the doors, reopened the doors. Hezekiah purified the temple and Hezekiah polished the things in the temple. అనగా వాటిని వాడబడడానికి, తిరిగి దేవుడి యొక్క సన్నిధి అనుభవించడానికి ఆయన తిరిగి వాటన్నిటికీ వాడుకునే దానికి ఆయన సిద్ధపరిచారు. సంఘము అనేది, దేవుని యొక్క మందిరం అనేది ఒక మ్యూజియం కాదు. దేవుడి మందిరం అనేది కేవలం ఒక వస్తువులతోని, ఒక మైక్, ఒక స్పీకర్, ఒక బెంచ్, ఒక లైట్లు, ఒక ఫ్యాన్లు కాదు. దేవుడి యొక్క మందిరం జీవం కలిగిన దేవుడితో నివసిస్తున్న మందిరము అనేది మనం గ్రహించాలి. ఏ దుమ్మినైనా, ఏ ధూళినైనా, ఏ విరిగిపోయిన పరిస్థితులైనా, విరిగిపోయిన మనుషులైనా, విరిగిపోయిన సంబంధాలైనా, విరిగిపోయిన జీవితాలైనా, పాపపు జీవితాలైనా తిరిగి కట్టగలిగిన స్థలము, తిరగగట్టగలిగిన దేవుడు, దేవుని యొక్క సన్నిధి, జీవం కలిగిన దేవుడు అనేది మనము గ్రహించాలి. రాహాబు జీవితాన్ని దేవుడు ఎంత గొప్ప రీతిలో కట్టారు అనగా, తన ముందు ఉన్నది రెండే రెండు విషయాలు. దేవుడు మార్గంలో నడవాలి, లేకపోతే దేవుడి మార్గం నుంచి వెనక తిరగాలి.
ఏ వేశ్యావృత్తిలో చేసుకుంటూ తను జీవించిందో, తన కుటుంబాన్ని అయితే నేను సరిపెట్టుకున్నాను కాబట్టి దేవుడి సువార్త విన్నాము, మేము భయపడిపోయాము అని అన్నది. కానీ 11వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మీరు గమనిస్తే, ఈ భూమి ఆకాశంలో, ఇంగ్లీష్ బైబిల్ ఎంత అద్భుతంగా రాయబడ్డదంటే, యువర్ గాడ్ ఈజ్ అ సుప్రీం గాడ్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్. మీలాంటి అంత గొప్ప దేవుడు ఈ భూమి ఆకాశాల్లోనే ఎవ్వరూ లేరు అన్నంత గొప్ప రీతిలో ఆ వేశ్య నమ్మింది. ఆ వేశ్య తన ముందున్న 2 మార్గాలు, దేవుడు మార్గంలో నడవాలి, దేవుడికి వ్యతిరేకంగా జీవించాలి. మన సువార్త పాఠ్యభాగంలో ఉన్నట్టు మనం గమనిస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం. కాబట్టి యేసు, ఆమా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సిమోను పేతురు, ప్రభువా, ఎవని ఎందుకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో చెప్పాను. మేము ఎటు వెళ్ళాలి దేవా? మేము ఎటు వెళ్ళాలి? మాకెవరున్నారు? మీరు తప్ప మాకు ఎవరు లేరు అనే విధంగా అక్కడ శిష్యులు అంటున్న మాటల్ని మనము గమనించగలుగుతాం. రాహాబు అనే ఒక వేశ్య తన జీవితాన్ని ఏ విధంగా దేవుడు మార్గంలో నడుచుకుంది అని అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. సల్మాను రాహాబు యందు బోయాజును కనెను. పాత నిబంధనలో క్రీస్తుతోను పోల్చబడుతున్న వ్యక్తి బోయాజు. రూతు గ్రంథం మనకి తెలుసు. రూతు గ్రంథంలో మనం గమనిస్తే, ఒక విధవరాలుగా ఉన్న రూతుని, సంతానం లేకుండా ఉన్న రూతుని, 10 సంవత్సరాలు వివాహమైన సంతానం లేకుండా ఉన్న రూతుని, మారాలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నయోమి రూతు జీవితంలో క్రీస్తు వలె బోయాజు అనే వ్యక్తి వచ్చాడు. క్రీస్తు వలె బోయాజు అనే వ్యక్తి వచ్చాడు. ఆ బోయాజు జీవించిన జీవితాన్ని, ఆ బోయాజు రూతుని కానీ నయోమిని కానీ ఆదరించిన పద్ధతిని మనం చూస్తే, ఎవరి కుమారుడమ్మ బోయాజు? రాహాబు కుమారుడు, ఒక వేశ్య కుమారుడు. ఒక వేశ్య కుమారుడు. రాహాబు అనే వేశ్య ఒక అన్యురాలుగా ఉన్న రాహాబు అనే వేశ్య కేవలం దేవుని యొక్క వాక్యాన్ని విని, సువార్త విని, తన జీవితాన్ని తను పరిశుద్ధపరచుకొని దేవుని సువార్త పరిచర్యలో, దేవుడి కొరకు జీవించడంలో, దేవుడికి సాక్షిగా జీవించడంలో తనని తాను సిద్ధపరచుకోవడంతో పాటు తన కుటుంబాన్ని కూడా సిద్ధపరిచింది. దే వర్ రెడీ టు యూజ్ ఫర్ గాడ్. దే వర్ రెడీ. వారు ఎంత సిద్ధపడ్డారున్నారంటే, దేవుడి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడి వారు ఉన్నారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగకపోతే ఫ్యాన్ వదిలేస్తాం. మాట్లాడేటప్పుడు మైక్ పని చేయకపోతే మైక్ని పడేస్తాం. ఫోన్ ఉంది, ఛార్జర్ ఉంది, ఫోన్ పని చేయకపోతే ఫోన్ని పడేస్తాం. కానీ దేవుడు మనల్ని పని చేయకపోయినా, దేవుడి కొరకు మనం జీవించకపోయినా, ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు దేవుడి కొరకు జీవించండి అని దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. అంకుల్ గారు ఇందాక వచ్చి చెప్తున్నారు, గత సంవత్సరం కరోనాలో నా భార్య ప్రభునందు నిద్రించిందని. ఏ గొప్పతనం ఉందని మనం ఈరోజు ఇక్కడ బ్రతికున్నాం. ఏ గొప్పతనం ఉంది, మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నారని మనం ఈరోజు బ్రతికి ఉన్నాం ఇక్కడ. ఈరోజు మీరు ఆలోచించాలి. వీ నీడ్ టు థింక్, ఆర్ వి రెడీ టు బి యూజ్డ్ బై గాడ్? దేవుడి కొరకు వాడబడడానికి, దేవుడి కొరకు జీవించడానికి, దేవుడికి ఒక సాక్షిగా జీవించడానికి మనం సిద్ధపడి ఉన్నామా? మన ద్వారాలు తెరిచాం, రక్షణ పొందేశాం. మనల్ని మనం సండే వచ్చి పరిశుద్ధపరచుకుంటాం, సండే వచ్చి బలలో పాల్గొని ఉంటున్నాం. కానీ దేవుడి కొరకు వాడబడడానికి, మన జీవితం ఈ లోకానికి సాక్షిగా ఉండడానికి ఏ వెలుగునైతే మనం నమ్ముకొని జీవిస్తున్నామో, ఈరోజు దేవుడు ఆ వెలుగు పరంగా మనల్ని అడుగుతున్న ప్రశ్న, ఆర్ యు రెడీ? మీరు సిద్ధంగా ఉన్నారు? సాలొమోను బోయాజును రాహాబు యందు కనెను. ఎవరి వంశావళిలో స్థానం ఉంది? ఎవరి వంశావళిలో రాహాబు అనే ఒక వేశ్య పేరుంది. తన హృదయ ద్వారాలను దేవుడి కొరకు తెరిచిన రాహాబు తన జీవితాన్ని సువార్త వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నమ్మిన వారు ఎవరు? జీవం కలిగిన దేవుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము బట్టి కొడతాం. ఈ వాగ్దానాలు మనం బట్టి కొట్టాం, కానీ దాన్ని స్వతంత్రించుకుంటున్నాం. వాటిని మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒక వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఒక వేశ్య దేవుడిలో వాడబడడానికి సిద్ధపడింది. బోయాజ్ అనే వ్యక్తి విధవరాలుగా మారాలాంటి జీవితాన్ని జీవిస్తున్న రూతుని తను హక్కున చేర్చుకున్నాడు. మారాలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నయోమి జీవితాన్ని తిరిగి మార్చారు. ఆ కుమారుడు బోయాజు యేసు ప్రభు వారి వలె పోల్చబడ్డ కుమారుడుగా ఉన్నారు. తన తల్లి ఒక వేశ్య.
దావీదు గారి గురించి మనం ఇంత మాట్లాడుతుంటాం. ఎవరి సంతానం నుంచి దావీదు గారు వచ్చారు? ఒక వేశ్య. కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట బెత్లెహేము పట్టణాన్ని కట్టడానికి ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది రాహాబు యొక్క భర్త అని చెప్పి కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట. ఈరోజు ఈ పాఠ్య భాగ్యం ద్వారా ఏ సువార్తలైతే దేవుడు అన్నారు, ఈరోజు అదే ప్రశ్న దేవుడు మిమ్మల్ని నన్ను అడుగుతున్నారు. మీరు దేవుడిని వదిలిపెడతారా? దేవుడి కొరకు మీరు జీవిస్తారు. మీ హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మీ ఆలోచనని ఎరిగిన దేవుడు. ఈరోజు మీరు ఏదో చంచుకొచ్చాం మతోద్ధార పండుగ కాబట్టి మా జీవితాలను మేము ఈరోజు అర్పించుకుంటామంటే కాదు. ఇది కన్సిస్టెంట్గా యుగ సమాప్తి వరకు, దేవుడి రాకడి వరకు అదే నమ్మకత్వంతో మనం జీవించాలి. ఉందా నమ్మకం? ఉందా? దేవుడికి పేతురు గారు చెప్పినట్టు, దేవా మాకెవరు లేరు మీరు తప్ప అని అంత నమ్మకంతో మనం జీవించగలుగుతామా అనేది ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఈరోజు సిన్సియర్ లవ్, రాహాబు జీవితం నన్ను ఎంతగానో ప్రేరేపించింది. ఒక సిన్సియర్ లవ్. వేశ్య ఎవరిని పట్టించుకునే అవసరం లేదు, కానీ ఆ వేశ్య తన కుటుంబాన్ని పట్టించుకుంది. ఆ వేశ్య తల్లిదండ్రులు లెక్క చేయకపోయినా, తోబుట్టులు నిరాకరించిన, తోబుట్టులు అవమానకరంగా మాట్లాడినా ఆ వేశ్య తన కుటుంబం రక్షింపబడాలి అని చెప్పి తను వాంచగలిగింది. తన కుటుంబాన్ని తను రక్షించుకుంది. ఈరోజు దేవుడు నన్ను కూడా అడుగుతున్న ప్రశ్న, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి అని అంటే ఒకే మార్గం. నీ జీవితాల్లో నీ హృదయ ద్వారాలు జీవం కలిగిన దేవుడికి తెరవబడాలి. ఒకే పని చేయాలి, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. చివరిగా దేవుడు రాకడ వరకు మనం జీవించవలసింది ఆయన సాక్షిగా మనము జీవించాలి. ఆయన కొరకు వాడబడడానికి మనము జీవించాలి. ఏ ప్రశ్న అయితే దేవుడు అడిగారు, ఏ విధంగా అయితే రాహాబు జీవించిందో మీరు గమనిస్తే, హీబ్రూ పత్రిక 11వ అధ్యాయంలో మీరు గమనిస్తే విశ్వాస వీరుల జాబితాలో సారా గారి తర్వాత ఒకే ఒక స్త్రీ రాహాబు. సారా గారి పేరు మెన్షన్ చేయబడ్డది, దాని తర్వాత రాయబడ్డ ఒకే ఒక స్త్రీ పేరు రాహాబు. అబ్రహాం గారి విశ్వాసంతో పోల్చబడ్డ. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రం కాక క్రియ మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా ఎటువలే అమ్మ ప్రశ్న, అటువలే అంటే ఎటువలే? అబ్రహాం గారి విశ్వాసాన్ని గురించి చెప్పుతూ, విశ్వాసులకు తండ్రి, దేవుడి స్నేహితుడుగా పిలువబడుతున్న అబ్రహాం గారి జీవితాన్ని గురించి చెప్పుతూ అటువలే అనగా అబ్రహాం గారి వలె ఎవరి గురించి? రాహాబు అనే వేశ్య ఏమి చేసింది? తన విశ్వాసంతో పాటు దేవుడి కొరకు వాడబడడానికి, దేవుడి కొరకు జీవించడానికి తను సిద్ధపడ్డది. విశ్వాసము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంతోనే కాకుండా క్రియారూపకంలో తను జీవించింది. అంకుల్ గారు తీసిన పాఠ్య భాగ్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈరోజు మనకు కావాల్సింది ఇదే. వి నీడ్ టు హ్యావ్ ద బ్రదర్లీ లవ్, వి నీడ్ టు హ్యావ్ దట్ సిన్సియర్లీ లవ్ ఇన్ అవర్ లైఫ్. ఎవరు మనకు శత్రువులు? ఎవరు మనల్ని ద్వేషించేవారు? ఎవరు మనకి వ్యతిరేకంగా పోరాడేవారు? ఎవరు అనగా క్రైస్తవులు, విశ్వాసులు, రక్షణ పొందిన బిడ్డలే ఈ పని చేస్తున్నారు. లూథరన్ సిద్ధాంతపరంగా మనం బలమైన వారం, వాక్యాన్ని బహుబలంగా తెలిసిన వారం, అద్భుతమైన వాక్యాన్ని వివరించే గొప్ప సేవకులు ఉన్న సంఘాలు. కానీ మన జీవితాలు దేవుడి కొరకు సిద్ధపడి ఉన్నాయా అనే ఒకే ప్రశ్న ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు ముయ్యబడ్డ ద్వారాలు దేవుడు తెరవాలని ఆశ కలిగి ఉన్నారు. ముయ్యబడ్డ హృదయాలని దేవుడు తెరవాలని ఆశ కలిగి ఉన్నారు. ముయ్యబడ్డ సంబంధాలని తిరిగి కట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. పాపంలో జీవిస్తున్న వారి జీవితాలని హిమముగా మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యము జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. ఈరోజు మార్టిన్ లూథర్ గారి గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. పోరాట యోధుడు. ఈ సంఘము, లూథరన్ సంఘము లైవ్లో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు, తల్లిదండ్రులు, తర్వాత సేవకుడు మన కొరకు ప్రార్థించేది. ఏమీ ఆశించకుండా మన సంఘం బాగుండాలి, మనతో పాటు ఉన్న విశ్వాసులు బాగుండాలి అని కోరుకునేది దైవ సేవకుడు.
అలాంటి గొప్ప జీవితాన్ని జీవించింది మార్టిన్ లూథర్ గారు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆయన వరకే పెట్టుకోవచ్చు, కానీ సర్వలోకానికి ఆయన నమ్మిన సిద్ధాంతం రక్షణ దేవుని ఉచితమైన కృపని బట్టే కలుగుతుంది అని నమ్మిన సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆయన చేశారు. ఈరోజు దేవుడు అదే రక్షణ సువార్తని నా ద్వారా ఒక వేశ్య జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకుంది, ఒక వేశ్య ఏమి నేర్పిస్తుంది మనకి, ఒక వేశ్య తన జీవితాన్ని తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంది అనేది మనకి ఏ విధంగా తెలియజేయబడుతుంది. ఎలా అన్ని రోజులు పాపానికి తన నోరు తెరిచింది, ఇన్ని రోజులు పాపానికి తన కళ్ళు తెరిచినప్పటికీ తన జీవితాన్ని దేవుడు కొరకు తన ద్వారాలని తెరిచింది. తన జీవితంలో ఉన్న పాపపు జీవితాని కోసం ఇన్ని రోజులు తెరిచినప్పటికీ ఆ రోజు మాత్రం దేవుడు కొరకు తన ద్వారాలను తెరవగా తన జీవితము మారిపోయింది. తన జీవితంలో ఏవేవైతే దేవుడికి వ్యతిరేకంగా వస్తే అవన్నీ తొలగించుకుంది. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, రక్షణ పొందాం, కానీ క్రీస్తుకి మన ద్వారాలు మూయబడ్డాయి. ఇంకా ఎందుకు మన జీవితాల్లో కోపాలు, ద్వేషాలు, అసూయలు పెట్టుకొని మనం జీవిస్తున్నాం? ఇంకా ఎందుకు మన జీవితాల్లో ఆ సిన్సియర్ లవ్, యథార్థమైన ప్రేమ, ఒక సహోదరత్వంతో కలిగి ఉన్న ప్రేమ మన జీవితాల్లో ఎందుకు కలగట్లేదు? ఒక వేశ్య తన స్వార్థాన్ని గురించి ఆలోచించకుండా తన కుటుంబాన్ని రక్షించుకోవాలని తను కోరుకుంది. ఆ ఎర్రటి తాడుని ప్రభువా తను ఏలాడ్చే విధంగా తను నడిపించింది. తన జీవితంలో దేవుడు రాకడ వస్తానని చెప్పిన దేవుడు రాక మానునా అనే నమ్మకాన్ని తను కలిగి జీవించింది. ఈరోజు ఎందుకు ఆ నమ్మకం మన జీవితాల్లో లేదు? ఎందుకు మనం సాతానుడికి లోనైపోతున్నాం? సాతానుడు చేసేది ఆత్మీయ స్థలాలని, ఆత్మీయ విశ్వాస జీవితాన్ని నాశనము చేయాలని సాతాను కోరుకుంటాడు. ఆ సాతానుడికి ఆయుధంగా మనం మారుతున్నామేమో. ఎక్కడెక్కడైతే ఆత్మీయంగా మనం బలపడతామో అక్కడే ఆధ్యాత్మికంగా మనల్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ హెజిక్యా తండ్రి చేసిన తప్పు హెజిక్యా చేయకుండా ఏ మందిర ద్వారాలైతే తెరవబడాలో అవి తెరుస్తేనే దేవుడి సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఆ దేవుడి సన్నిధి మన జీవితాల్లో ఉంటేనే మన జీవితాలు, మన రాజ్యాలు సరిగ్గా ఉంటాయి. మన జీవితాల్లో శాంతి, సమాధానం అనేది అనుగ్రహింపబడతాయి అనేది ఆ హెజిక్యా రాజు గుర్తించినట్టు ఈరోజు సంఘం గుర్తించగలుగుతుందా? ఈరోజు సంఘం తెలుసుకోగలుగుతుందా? నీ జీవితాన్ని దేవుడికి అర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయ ద్వారాలు తెరవడానికి నువ్వు దేవుడికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఎప్పుడైతే తెరుస్తావో, ఏదేదైతే నీ జీవితంలో నువ్వు కప్పుకొని ఉంటున్నావో, ఏ పాపాన్ని అయితే కప్పుతున్నావో, ఏ మోసాలైతే నువ్వు కప్పుతున్నావో, ఏ అక్రమ సంబంధాలు, ఏ వ్యసనాలైతే నువ్వు కప్పుతున్నావో, దాని వెనుక దేవుడి సృష్టించిన ఒక గొప్ప మానవుడు ఉన్నాడు అనేది నువ్వు గ్రహించాలి. సాతానుడు నీ జీవితాన్ని, దేవుడు స్వారూప్యంలో సృష్టింపబడ్డ నిన్ను ఆ సాతానుడు పాపంతో కప్పివేయాలని, నువ్వు ఒక అమూల్యమైన వాడివి, అమూల్యమైన దానివి, నీ జీవితంలో నువ్వు ఒక శ్రేష్టమైన వాటిగా జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను భావిస్తున్నారు. ఆ భావించే దేవుడు నిన్ను ఈరోజు ఏ పాపంలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నారు అనేది నువ్వు గ్రహించు. నువ్వు గ్రహించగలిగితే రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడు, రాహాబు కుటుంబాన్ని కట్టిన దేవుడు, రాహాబు జీవితాన్ని ఒక సాక్ష్యంగా నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దునుగాక. ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించండి. ప్రభువా, ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరున దీవించండి. అతి ముఖ్యంగా మీ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని ఫలించినట్లుగా నడిపించి దీవించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు అనుచరుల పరిచర్య, మీ ప్రియతమన్న జోషన్న, తండ్రి సమానులు జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య మీ పరిచర్య. జీవం కలిగిన దేవుడి ద్వారా మీరు ప్రేరేపింపబడుతున్నారు. ఈ మినిస్ట్రీని మీరు బలపరుస్తున్నారు. దానిని బట్టి ఎంతో వందనాలు. ఈ విధంగానే అనేక మందికి సువార్త ప్రకటించాలి, అందరి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మీ ప్రార్థన, మీ సహకారం మాకు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపింపబడి మాకు సహాయం చేయాలని అనుకున్నవారు వెంటనే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మీ సహాయం మాకు అందింపజేయండి. అనేకులకి రక్షణ సువార్త మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించే వారుగా మీరు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చునుగాక. ఆమేన్.